హలో అండి, అందరికీ శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఇంకా శ్రావణ మాసం అంటేనే పూజలు. వారంలో 2-3 సోర్లైనా సరే మనం మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు, శ్రావణ శనివారాలు అన్నీ ప్రత్యేకమైనవేనండి. మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి. అప్పుడు మనకి దీపాలు మన ఇంట్లో రెగ్యులర్గా వాడే దీపాలు మనం పెడుతూ ఉంటాము. అవి పూజా డెకరేషన్ అంతా బాగుంటాయి, కానీ దీపాల దగ్గర చిన్నగా ఉంటాయండి. మనకి మీషోలో అయితే బడ్జెట్లోనే వస్తున్నాయండి దీపపు కుందులు. నాకైతే చాలా బాగా నచ్చాయి. 12 ఇంచెస్ వచ్చాయండి దీపపు కుందులు. రేటు కూడా చాలా రీజనబుల్గా ఉందండి. ప్రోడక్ట్ క్వాలిటీ కూడా అలాగే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా కావాలంటే ఒక్కసారి లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని బాగున్నాయంటే మీరు కూడా తీసుకోండి. పూజలు అయితే చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లింక్ అని కామెంట్ చేయండి, ఫాలో చేయండి. నేనైతే నాకు చాలా ఇష్టమైన పూజ కోసం అయితే నేను వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఒక ఐటెం పెట్టానండి. చూసారా, కలశం చెంబు. చాలా మంది కలశం చెంబులు పెడతారు కదండి. కొంతమంది రాగివి పెడతారు, కొంతమంది ఇత్తడివి పెడతారు, కొంతమంది వెండివి పెడతారు. మన స్తోమతను తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. నేనైతే మీషోలో ఇది చూశానండి, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అంటే అందరూ సిల్వర్ కొనుక్కోలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే సిల్వర్ కోటెడ్ అనమాట. ఇది సూపర్ ఉంది క్వాలిటీ అయితే. నేనైతే కలశం పెట్టను, కానీ నేను తీసుకున్నానండి. చాలా బాగుంది, నచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ చూపిద్దామనేసి ఆర్డర్ పెట్టానండి. మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేసి ఫాలో చేసేయండి. మంచి ప్రొడక్ట్ చూపిస్తున్నానండి. పూజల్లో ఎక్కువగా వాడుకునే ఆవు నెయ్యి దీపాలండి. ఆవు నెయ్యి దీపాలు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం గుబ్బొత్తులు ఆవు నెయ్యిలో నానబెట్టుకొని ఉసిరి దీపాలు, నిమ్మ దీపాలు, అలాగే ప్రమిదిలో కూడా వేసి మనం వెలిగిస్తూ ఉంటాం కదా. శివాలయంలో, వెంకటేశ్వర స్వామి గుళ్ళో అలాగా ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తాం కదా. నేనైతే నిమ్మ దీపాలు వెలిగిస్తున్నానండి. వారము అమ్మవారి గుళ్ళో నిమ్మ దీపాలు వెలిగించడం చాలా మంచిది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మన ఇంట్లో చాలా చికాకులుగా ఉన్నా సరే, నరగోలు ఉన్నా, నరదిష్టి ఉన్నా ఇలాగ నిమ్మదీపం వెలిగిస్తే చాలా మంచిది. నేనైతే వారం వెలిగిస్తున్నానండి. దానికోసం నేను ప్రతి వారము కొంచెం నానపెట్టుకోవడం అది లేట్ అవుతుంది. ఇంకా ఇవి అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చూపిస్తున్నానండి. ఇవి కూడా తెలియదా అనే వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారని నేను చూపిస్తున్నానండి. మీషోలో అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. బడ్జెట్ కూడా చాలా తక్కువలో ఉన్నాయండి. 100 పీసులు వచ్చినాయండి నాకైతే. ఇది లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకొక మంచి లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నానండి. డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఫుల్ నెక్ వచ్చిందండి టాప్ అయితే. ఇదైతే మనకి బటర్ఫ్లై డిజైన్తో ఉందండి. డిజైన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి, చాలా సాఫ్ట్గా ఉంది. బడ్జెట్లో కూడా ఉంది. ఇది మనకి వేసుకుంటే చున్నీతో కూడా పని లేదు, జస్ట్ పై వరకు వచ్చేసిందండి ఫుల్ నెక్. మనం నైట్ టైం వేసుకోవచ్చు చక్కగా, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా ఉంటుందండి అవుట్ఫిట్ అయితే. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఈరోజు మీకు ఒక మంచి డ్రెస్ చూపిద్దామని చెప్పొచ్చానండి. XL, XXL, L, M ఇవన్నీ కామన్గా దొరుకుతాయి. కానీ మనలాగా కొంచెం బొద్దిగా ఉండే వాళ్ళకైతే డ్రెస్సెస్ సెట్ అవ్వడం చాలా కష్టం అండి. డ్రెస్ బాగుంటే సైజ్ ఉండదు, సైజ్ ఉంటే డ్రెస్ బాగోదు. సో నేనైతే అలాగా వెతికి మంచి డ్రెస్సెస్ అయితే తీసుకుంటానండి. ఇంకా నాకైతే మొన్న మీషోలో ఈ డ్రెస్ కనిపించింది, చాలా బాగుంది అనిపించింది అవుట్ఫిట్ అయితే నాకు. ఇంకా అనార్కలి స్టైల్లో వస్తుందండి. ఇదైతే ఫుల్ ఆఫ్ మొత్తం లాంగ్ ఫ్రాక్ లాగా బడ్జెట్లో కూడా ఉంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, మీకు తెలిసే ఉంటుంది. ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకు. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. నాకైతే బాగా నచ్చిందండి. ఇలాంటి మంచి కలెక్షన్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేసేయండి.